రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అభివృద్ధి దిశగా చేసిన 5 సంతకాల్లో భాగంగా తొలి సంతకం మెగా డిఎస్సిపై చేసిన సందర్భంగా డిఎస్సి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేసిన సందర్భంగా రైతాంగం అభివృద్ధి కోసం పెన్షన్ 4000 పెంచే దస్త్రంపై మూడో సంతకం చేసిన సందర్భంగా పెన్షన్దారుల కోసం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేసిన సందర్భంగా సామాన్యుల ఆకలి తీర్చడం కోసం నైపుణ్య గణనపై ఐదో సంతకం చేసిన సందర్భంగా ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఉన్న ఏలేశ్వరం తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీ ముది నారాయణ స్వామి, ఏలేశ్వరం పట్టణ యువ నాయకులు బదిరెడ్డి గోపాలకృష్ణ, ఏలేశ్వరం టౌన్ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పెండ్రా శ్రీను, రాయుడు చిన్న, ఎండగండి నాగబాబు, అనంతరపు రాజు, కోనాల వెంకటరమణ, బుర్రల సత్యబాబు, సుంకర వెంకన్నబాబు, సామంతుల గోపి, పత్తివాడ రామకృష్ణ, వాగు రాజేష్, కోరాడ కృష్ణ, కిలాడి రామచంద్రరావు, శంకాన్ బాబ్జీ, ఎర్ర బాలకృష్ణ, శశిస్వామి, మామిడి లలిత భారీ సంఖ్యలో కార్యకర్తలు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొని కేక్ కట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏలేశ్వరానికి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు, రాజన్న అభిమానులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గడిచిన ఎలక్షన్లో ఏలేశ్వరం పట్టణానికి చెందినటువంటి ప్రజలు, వివిధ కార్మిక సంఘాలు మరియు వివిధ కుల సంఘాల వారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా మీ యొక్క ఆశీస్సులు అందజేసి వరుపుల రాజా గారి ఆశయాల కోసం బయటికి వచ్చినటువంటి రాజకీయాల్లోకి వచ్చినటువంటి సత్యప్రభా రాజా గారికి మన పట్టణం నుంచి మంచి మెజార్టీ ఇచ్చి ఆమె శాసనసభకు వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి పట్టణ పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, సోదరు నారాయణ స్వామి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టోలో ఏదైతే ఆయన మేనిఫెస్టో రూపాంతరం చెందిందో, ఉమ్మడి జనసేన, బీజేపీ, టీడీపీ తరఫున మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు, పెన్షన్ని 4000 రూపాయలు చేస్తాం. మీరు ఒకటి ఆలోచన చేయాలి, గతంలో 200 ఉన్నటువంటి పెన్షన్ని ఒక్కసారిగా 1000 రూపాయలు చేసినటువంటి ఘనత, తర్వాత 2000 చేసినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. అదేవిధంగా 3000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 4000, 3000 రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగుల పెన్షన్ని 6000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. అలానే మన రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతన్నుల యొక్క పొలాలన్నింటిని కూడా గుంజుకోవాలని దురుద్దేశంతో గత ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చిందో ఆ యాక్ట్ని రద్దు చేస్తూ మరొక సంతకం కూడా చేయడం జరిగింది. అలానే మూడవది మెగా డిఎస్సి. ఎవరైతే నిరుద్యోగ యువత గత 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు డిఎస్సి వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి యువత అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. అలానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ఎందరో నిరుపేదలకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమం అన్నా క్యాంటీన్, ఆ స్కీమ్ను కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. దాన్ని పునరుద్ధరిస్తూ మరొక సంతకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా 5 ప్రధానమైనటువంటి హామీలు నెరవేర్చిన సందర్భంగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు, మనందరి అభిమాన నాయకురాలు, మన ఏలేశ్వరం ఆడబిడ్డ వరుపుల సత్యప్రభా రాజా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ బాలాచౌక్ సెంటర్లో ఈ 5 హామీలు అమలైన సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరఫున ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఉన్నారు, ప్రతిపాడు నియోజకవర్గంలో వరుపుల సత్యప్రభా రాజా గారి ఆధ్వర్యంలో భవిష్యత్ కాలంలో ఏలేశ్వరం పట్టణాన్ని అభివృద్ధి అంటే ఏలేశ్వరం వెళ్ళి చూసి రావాలి అనే విధంగా తీర్చిదిద్దుతాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి సహకారంతో అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై టీడీపీ.